2 ఏళ్ళైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి బాగానే ఉంది. ఓకే, తర్వాత ఏమవుద్ది అనేది చూడాలి. అది కూడా మంచి జరగాలని కోరుకున్నాం. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతంతో పోల్చుకుంటే కొద్దిగా బాగానే ఉంది. రోడ్లు కావచ్చు, లేదంటే ఇల్లు ఇది కావచ్చు, ఫైనాన్స్గా ఇతర దేశాల నుంచి కంపెనీలని రప్పించడం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు. ఓకే, విద్యార్థులకు సాయం చేస్తున్నాడు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు మరోసారి దీక్ష వేస్తున్నారు, ఏంటి ఆ దీక్ష మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే కొద్దిగా ఆలోచించాలి బాగా. ఓకే, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు అనే విషయం కేంద్రాన్ని తప్పించి రాష్ట్రానికి తెలియదు. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను హోంమంత్రి అయి ఉంటే తొక్కిబట్టి నారదీశాన్ని క్రిమినల్స్ అన్నాడు ఆయన. అన్నాడు అంటే ఇన్నాళ్ళు 2 ఏళ్ళు ఓటు పట్టాను ఏంటి ఇక్కడి నుంచి మీరు చేసే పనులు ఏంటి నేను ఊరుకోనిక తొక్కిబట్టి నాటు చేస్తా అన్నాడు కదా, వేశారు కదా. కాబట్టి అయితే తొక్కుబట్టి నాటు తీయాలంటే పవన్ కళ్యాణ్ వల్ల ఎలా ఉంది? హోంమంత్రి అయితే అన్నాడు. అయితే మరి అనిత కూడా మరి ఏం చేయట్లేదుగా. అంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందిగా ఇప్పుడు. అది నేను అంటుంది. ఇప్పుడు అనిత కూడా ముఖ్యమంత్రి గారు ఎంతవరకు వెళ్ళమంటే అంతవరకు వెళ్ళాలి. మరేనా అంతేలే, ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి. హోంమంత్రి స్టేజీలో నేనుంటే నాటు చేస్తానని ఈయన అన్నాడు. నేను ఒక పార్టీ అధ్యక్షుడు ప్లస్ తెలియదేముంది మీకు. మరి అలాగూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే కొద్దిగా బాగా తీవ్రంగా ఆలోచిస్తారు. పని కట్టేట్టు ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేస్తానన్నారు ఏడాదిల తర్వాత. జనాల్లోకి వచ్చి తిరిగితే బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు చాలా వరకు ఆలస్యం చేసుకుంటున్నాడు. ఓకే, ఏంటి ప్రజల్లో తిరగాలి నువ్వు. నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా అవును ఏమంటావు? అంతే కదా, నువ్వు తిరగాలి. జనాలు ఓట్లు వేశారు కాబట్టి. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇవ్వకపోయినా సరే నువ్వు జనాల్లో తిరిగి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది జగన్ చెయ్యాలి. వస్తారంట మరి 7:30 తర్వాత అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడు అని అంటే నాకు ప్రతిపక్ష హోదా అవును. జగన్ గారు ఈసారి మళ్ళీ గెలుస్తారా పాదయాత్ర చేస్తే? నా ప్రశ్న. నాకు తెలుసుండి ఏదన్నా ప్రతిపక్షంగా గెలుస్తారేమో అనుకుంటున్నాను. అంతే. చివరిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వైసీపీ ఒక గొడ్డల పార్టీ అన్నారు ముఖ్యమంత్రి గారు, దాని మీద మీ అభిప్రాయం అంటే? దీంట్లో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. ఎలాగంటే గొడ్డల పార్టీ అని అంటాం అంటే జగన్ చేసుకున్న పనే. అంతే. ఇప్పుడు 170 సీట్లకి 170 సీట్లు వస్తాయని నువ్వు మీటింగుల్లో మాట్లాడటం ఏంటి అంటే ప్రతిపక్షం లేక రాష్ట్రంలో నువ్వు మాట్లాడచ్చు. అట్లా మాట్లాడకూడదు. జగన్ ప్రజలైతే తీర్పిచ్చారు. 170 సీట్లు 170 నీకు ఇస్తే నీ కాళ్ళ దగ్గర పడి మేము ఉండమా? చూద్దాం ఈసారి ఎలా ఉండబోతుందంటే వచ్చే ఎన్నికల చివరిగా ప్రతిపక్షంగా పోరాడి ప్రతిపక్ష హోదా సంపాదిస్తారండి ఈసారి. అంతకన్నా నాకు మార్గం కనబడలేదు.